సృష్టికర్త బ్రహ్మకు ఎందరో కొడుకులు కూతుళ్ళు ఉన్నట్లు పౌరాణిక కథలు చెబుతున్నాయి. బ్రహ్మ మానసపుత్రులు వశిష్ఠ, నారద, ఆత్రేయులతో పాటు మాయ, కామం, యమధర్మ, భరత ఇలా ఎందరికో జన్మనిచ్చిన బ్రహ్మకు చిత్రగుప్తుడు కూడా అతని సంతానమే. కానీ మిగతా సంతానం కంటే చిత్రగుప్తుడు డిఫరెంట్ వాడు. బ్రహ్మకు పుట్టిన పిల్లలకు చిత్రగుప్తునికి చాలా తేడా ఉంది. ప్రతి జీవి పాపపుణ్యాలను లెక్కించడం యముడికి ఒక్కడికి సాధ్యం కానందున బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానం చేసి కళ్ళు తెరిచేసరికి బ్రహ్మ శరీరంలో నుండి నేరుగా చేతిలో పుస్తకం, పెన్ను, నడుంభాగంలో కత్తి ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు. అతడే చిత్రగుప్తుడు. ఈ విషయం గరుడ పురాణంలో తెలియజేశారు. నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త. అదే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. అంతేకాదు జీవుల శరీరాల్లో తలదాచుకొని వారి మంచి చెడులను గురించి తెలుసుకొని పాపపుణ్యాలను నిర్ణయించి శిక్షలు పడే విధంగా కృషి చేయని ఆశీర్వదించాడు బ్రహ్మ. చిత్రగుప్తుని పుట్టుక ఏమిటి తెలుసుకున్నారు. చిత్రగుప్తుని ఫ్యామిలీ, అతను చేస్తున్న పనులు ఏమిటి తెలుసుకోవాలంటే ఈ వీడియో మీద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఫుల్ వీడియో చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.